హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రోజు వీడియో వచ్చేసి మునగాకు కారం అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మునగాకు అనమాట, బాగా కడిగి పెట్టానమాట. ఇది వచ్చేసి కరివేపాకు కూడా కొద్దిగా వేస్తే ఏంటంటే కొంచెం స్మెల్ అది వస్తే బాగుంటుందండి. అందుకని నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. అచ్చంగా కరివేపాకు కారం కూడా చేయొచ్చు ఇలానే. ఇక్కడ వచ్చేసి ఇక నేను కొంచెం కరివేపాకు, మునగాకు కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టాను అనమాట, శుభ్రం చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి, ఇక్కడ నేను వచ్చేసి ఇంకా ఆయిల్లో కొంచెం శనగపప్పు వేసాను, పచ్చెనగపప్పు. అవి కొంచెం దోరగా వేగాలండి. దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి అయితే వేగిపోయినాయి, ఇంకా ఒక ప్లేట్లోకి తీస్తాను. ఇలా ఇవి తీసి పెట్టుకుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినపగుండ్లు కూడా వేసి వేయించుతాను. ఇదిగోండి, మినపగుండ్లు అయితే వేసాను. ఇవి కూడా దూరగా వేగాలి. ఇవి కూడా దూరగా వేగితే ఇంకా అవి కూడా తీసి పక్కకు పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి మునగాకు కారం. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదొకటి. కొంచెం మునగాకు వచ్చేసి కొంచెం పెయిన్స్ అది తగ్గుతాయి అని అంటారు. కొంచెం ఏదన్నా పెయిన్స్ ఉన్నా తగ్గుతాయి అని అంటారు మునగాకు పొడి. ఇక్కడ వచ్చేసి నేను దాల్ముడి గింజలు అంటారు కదా, అవి వేసాను అనమాట. అవి కొద్దిగా ఉన్నాయి. అవి వేసి కొంచెం ధనియాలు కూడా వేసాను. ధనియాలు, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, ఇక్కడ వచ్చేసి చిన్నులపాయ గర్భాలు కూడా వేసాను. ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి, కొంచెం కారం కావాలి కదా. ఇదిగోండి, నేను కొంచెం చింతపండు కూడా అయితే తీసాను, కొంచెం లైట్గా వేసాను అనమాట. అంటే కొంతమంది వేయరు, ఎవరెవరు ఇష్టం వాళ్ళది. ఇంకా నేనైతే కొద్దిగా వేసాను అనమాట, అంటే కొంచెం లైట్గా పులుపు వేస్తే బాగుంటుందని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి కూడా వేసాను. ఇవి కూడా కొంచెం దోరగా వేగాలండి. వేగిన తర్వాత మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఆకు కూడా మునగాకు అన్నాను కదా, అది కూడా వేయించాలి. అది కూడా వేయించిన తర్వాత కరివేపాకు కూడా వేయించిన తర్వాత వేస్తాను మిక్సీ. దోరగా ఇది కూడా ఏంటంటే కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఇదిగోండి, కరివేపాకు కూడా వేసాను. ఇది కూడా కొంచెం కరకరలాడుతూ అంటే కొంచెం పొడి పొడిగా అయిపోతుంది కదా, నలిపితే సౌండ్ వస్తుంది కదా కరివేపాకు కూడా, అలా అవ్వాలన్నమాట. కొంచెం దోరగా వేగాలి. మొత్తం త్వరగా అయితే వేగిపోయినాయండి. ఇక్కడ నేను వచ్చేసి ఇంకా మిక్సీ వేస్తున్నాను అనమాట. అడుగున వచ్చేసి ఇది వచ్చేసి మునగాకు కూడా వేసాను. మునగాకు వేసాను ఫస్ట్, తర్వాత వేయించుకున్న దినుసులన్నీ ఉన్నాయి కదా అవి కూడా వేసాను. అవి కూడా వేసి కరివేపాకు, కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇంకా అందులోనే నేను కొంచెం చింతపండు వేసానని చెప్పేసి అన్నాను కదా, ఇంకా ఎండుమిర్చి అన్నీ వేసాను అనమాట. ఇలా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ ఆపుకుంటూ చేసుకోవాలన్నమాట. అంటే వెంటనే మెదగదు కదా, కొంచెం కలుపుకుంటూ మధ్య మధ్యలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కరివేపాకు వేసాం కదా, స్మెల్ చాలా బాగుందండి. స్మెల్ వచ్చేసి అసలు మిక్సీ వేస్తుంటేనే అర్థమవుతుంది. అందులో దినుసులన్నీ వేసాం కదా, ఆ పప్పులన్నీ వేయటానికి కూడా బాగుంది, స్మెల్ బాగా వస్తుంది. ఇదిగోండి, మొత్తానికి అయితే మునగాకు కారం అయితే రెడీ అయింది. వేడి వేడి అన్నంలో ఇంకా ఇది పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మునగాకు కారం మంచిది కూడా, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది అంటారు మునగాకు కారం. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.